కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు తీరం నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లిన 7 మత్స్యకారులతో కూడినటువంటి బోటు గల్లంతైంది. ఈ నెల 3వ తేదీన ఓడలరేవు తీరం నుంచి వేటకు వెళ్లిన జాలర్లు సముద్రంలోకి వెళ్లిన గంట తర్వాత స్థానికులకు అందుబాటులో లేకుండా పోయారు. సాధారణంగా వేట ముగించుకుని 10 రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా ఇప్పటి వరకు ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. మత్స్యకారుల ఆచూకీ కోసం మెరైన్ పోలీసులు మత్స్యశాఖ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. గల్లంతైన బోటు జాలర్ల ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. 10 రోజులైనా సరే ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు మెరైన్ పోలీసులు మత్స్యశాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు అధికారులు. కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు తీరం నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లినటువంటి 7 మత్స్యకారులతో కూడినటువంటి ఒక బోటు గల్లంతైంది. ఈ నెల 3వ తేదీన ఓడలరేవు తీరం నుంచి వేటకు వెళ్లినటువంటి జాలర్లు సముద్రంలోకి వెళ్లిన గంట తర్వాత నుంచి స్థానికులకు అందుబాటులో లేకుండా పోయారు. సాధారణంగా వేట ముగించుకుని 10 రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా ఇప్పటి వరకు ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు.